త్వరగా వెళ్ళాలే. పైన సోతా ఉంటే బాగా మబ్బులు పట్టినాయి. వర్షం వస్తే భయపడతావా? అది కాదే, నేను వెళ్ళి ఎసరట్టాలి. లేదంటే మా అత్త అరుస్తానే ఉంటాది. మాకు మాత్రం అత్తలేదా ఏంటి? రేపు కూడా ఇట్టాగే ఉంటే నేను గడ్డి కొయ్యటానికి రానే. కొద్దిగా ఎండొచ్చిందంటే బురదంతా ఆరిపోతుంది. మరి అయ్యా, ఈ అడవి చెట్లు చూసావా ఎంత దర్జాగా నిలబడ్డాయో? వీటిని టెండర్లో పాడుకుని నరక్కపోతే మనసుకు కష్టంగా ఉంటుంది. అయ్యా, పనిలో ఎవరైనా అధికారి మీకు అడ్డం వస్తే వాళ్ళు తల నరికేస్తారు. మీకు పోటీగా ఎవడైనా వస్తే ఆడి గొంతు కోసేస్తారు. కోపడబాకండి అయ్యా. కానీ జరిగేది అది కదండి. అడవి నిండా అడవి కుక్కలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. వచ్చారంటే ఖర్చేస్తాయి. అడవిలోకి ఎవరైనా వచ్చారంటే ప్యానల్తో బయటపడలేరని భయపెట్టారు. అది నమ్మి ఆవిడ పనిలోకి రావట్లేదు. ఆ తర్వాత మీరు బోర్డు డబ్బు పోసి అడవి పాడుకుంటే ఉపయోగం ఏంటి చెప్పండి? మరి అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ప్రాణాలతో తిరిగి రారంటున్నారు. అవును. అటు చూడు, అమ్మాయి తేనె తీసుకుని దర్జాగా వెళ్ళిపోతుంది. అయ్యా, ఆ పిల్ల వెనకాల చూడండి. ఆడి చేతిలో తుపాకీ ఉంది చూసారా? ఆ పిల్ల ప్యానాలతో తిరిగి రావడానికి కారణం అదే. తుపాకీకి భయపడిన వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? దాస్ రండి. పెద్ద ఓనర్ అయిపోయారు. ఎలా ఉన్నారు సార్? ఎమ్మెల్యే గారి దేవల్ల అంతా బానే ఉంది సార్. గవర్నమెంట్ పాస్ ఇచ్చినట్టుగా ఉంది. అవునండి. ఈ సంవత్సరం ఎన్ని అడవులు నరుకుతారు? దాని గురించి మాట్లాడడానికే వచ్చాను. ఆ కాటుపాలెం దగ్గర అడవి ఉంది కదా, దాన్నే ఈసారి టెండర్ పాడదామని వచ్చాను. మీ సహాయం కావాలి. ఆ అడవి చాలా భయంకరమైందే. అడవి కుక్కల వల్ల ఏదైనా తప్పు జరిగిందంటే ఆ ఊరు ఓట్లు మొత్తం నాకు రాకుండా పోతాయి. అలా అనుకోబాకండి ఎమ్మెల్యే గారు. ఆ ఊరోళ్ళని బాగా చూసుకుంటే అన్ని ఓట్లు మీకే వస్తాయి. అడివో పక్క నుంచి నరికేస్తూ ఉంటే అడవి కుక్కలు అవే పారిపోతాయి. మీరే కాస్త మనసు పెట్టండి. అది కాదు, అడవిలో ఒక చిన్న తప్పు జరిగినా కూడా పాస్ క్యాన్సిల్ చేస్తారు. డబ్బు మొత్తం పోతుంది. ఆలోచించుకోండి. అలా ఏం జరగకుండా నేను చూసుకుంటాను. నాకెలాంటి సమస్య రాకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ సమస్య రాదు. శంకర్, చెప్పండి నాన్న. ఆ డిఎఫ్ఓ వాళ్ళకి ఫోన్ చేసి కుక్కలు అడవి టెండరు సార్కిమ్మని చెప్పు. ఓకే నాన్న.
చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. పార్టీని మర్చిపోకండి, అలాగే. అన్నిటికన్నా ముఖ్యం. తప్పకుండా. అయ్యా ఇది తప్పుడు నిర్ణయం. ఎవరి మాట విని మీరు టెండర్ తీసుకుంటున్నారు? నీ మాటినే కదా, ఆ? నువ్వే కదా చెప్పావు తుపాకీకి భయపడిన మృగమే ఉండదని. ఆ తుపాకీతోనే అడవి కుక్కల్ని పారిపోయేలా చేయాలి. అయ్యా అది ఆదివాసీ తుప్పకండే. దాంతో కలిపితే చెట్టు మీద పెట్టి కూడా రాలి పడతావు. పడ్డా మళ్ళీ ఎగిరిపోతావు. భయపడకు మరి. నేను చెప్తున్నది నిజమైన తుపాకులు పెట్టుకున్న వేటగాళ్ల గురించి. నిజమైన అడగలు కావాలంటే తేని పక్క వెళ్ళి ఎతకాలి. వెతుకు. అలాగయ్యా. దీనికి కొంచెం నువ్వు నేరంటే ఏ చావడం. ఇదిగో ఇట్ట చూడండి అందరూ, మన లోకల్ రాంబొచ్చి ఆడబోతోంది. తనతో పాటు పాడొచ్చు, మజాగా ఆడొచ్చు, కావాలంటే సింధులు కూడా వేయచ్చు. ఆడేటప్పుడు ఎవడైనా పిచ్చి పిచ్చి చేసాలు అంటే నడుము గిల్లడం ఇలాంటి ఎకిలి పనులు చేయకూడదు అబ్బాయి, ఎందుకంటే గొడవలు అయిపోతాయి. హలో, ఏంటి ఓవర్ గా మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేదాన్ని బట్టి చూస్తే అమ్మాయి డాన్స్ చేసాక చప్పట్లతోనే సరిపెట్టుకోలేమో. ఏంది జోకేసావా? ఇదేముందిరా, అదే సిటీకి వెళ్ళామనుకో పబ్బులో తెలిసేలాగా నిలబడతారు, వాళ్ళని ఏమైనా చేసుకోవచ్చు. ముందు కొత్తగా ఏదైనా కొట్టేపోతున్నాం, తర్వాత సిటీలోకి వెళ్ళి డాన్స్ ఆడబోతున్నాం. రావమ్మా లోకల్ రబ్బా రా. జాజిరా నాందాలే తారా మోజే తీర్చరా ఆంధ్ర అవాకాయరా నేనైతుల్లో బాగా లాగించు మగాడా నా బంగారు గుండెను పచ్చలు చేసెను లక్ష మందిరా నా చక్కెర మాటకి వితరపోయేను మిగతా వాళ్ళు నా మంచం మీద స్వారీ చేసి చూడు మళ్ళా ఈ చక్రవర్తి స్వప్నం చూసి చూడు మామా ఆ వెన్నెల దిగి వచ్చే ఇది జత కట్టే పప్పురా సకల కళావల్లి ప్రతిదీ చెయ్యు చెప్పి సకల కళావల్లి వల్లి స్వర్గం చూపుగల్లి ఉందిగా అరే పిల్లతో ఆటలాడనా కాసమ్మా కసు కుసని మాటలేలా ఏమి చెయ్యురా నీకు ఎస్సులో తప్ప వేరే ఏమి తెలుసురా నిన్ను గిల్లి చూడా జిల్లుమంది మనసు కట్టుబట్టు లేవుగా గట్టు దటి రానా కళ్ళతోనే డార్లింగ్ నిన్ను చేసేస్తానే స్కానింగ్ మీరు కాచిపోతే ఇస్తా వార్నింగ్ నాకు ఏంటి నీకు చెప్పు ఏకాకి తడిసి కొంగ ఎడా తెల్లనయ్యే సకల కళావల్లి ప్రతిదీ చెయ్యు చెప్పి సకల కళావల్లి వల్లి స్వర్గం చూపుగల్లి ఇంగిలీసు బొమ్మలా ఆడ జరుగునా ఆడికి పోయి వచ్చినోడు చెప్పే బుల్లెమ్మా చూసి చూసి రెచ్చిపోయి తప్పు చెయ్యొద్దు నువ్వు తప్పు చేసే చింపాయిసు బెండుకిస్తారు
ఎంత చెప్పినాడు తప్పే చేస్తే నేను కేర్ చెయ్యనే నువ్వేం చెప్పినా పోసు కొట్టవద్దు నువ్వు లోనికెలా షూలే అంతా కలిపి కొడితే నువ్వు సీరోనే అది నువ్వు వదిలే నువ్వే చాలే ఏ దీపం పోతే చీకటి అంతా ఒకటే సకల కళవల్లి ప్రతిదీ చెయ్యు చెప్పి సకల కళవల్లి వల్లి స్వర్గం చూపుగల్లి ఎంత అందంగా ఉంటే ఏం లాభం పోనేరా. ఏం చేసిందిరా బాబు, దుమ్ము దులిపేసింది. అది సర్లే, మనం దానికోసం వచ్చాం. అంతేలే, చూడటం సంగ కార్చుకోవడం వెళ్ళిపోవడం. అరే పోరా. సర్లేరా. చెప్తాను. ఇప్పుడు ఏ కేసు మీద తీసుకొచ్చారో ఏంటో. పోలీస్ స్టేషన్కి అస్తమానం వస్తూ పోలీసుల కన్నా శల్యుడు బాగా చేస్తున్నారా మీరు? నమస్తే సార్. హెడ్, ఈసారి ఎవరింటికి కన్నం వేశారు? ఇల్లు కాదు, మిల్లు సార్. మిల్లా? అవును సార్, చెక్క ముక్కుతో తాళం చేసి నా మిల్లు లూటీ చేశారు సార్. సార్, అతను చెప్పిందంతా నిజమే, కానీ కొట్టేసింది బియ్యాన్ని కాదు, ఓకని. ఓకనా? 10 రోజులు లీవ్ తీసుకొని ఇప్పుడే డ్యూటీలో జాయిన్ అయితే అప్పుడే మొదలెట్టేస్తారా మీరు? హెడ్ సార్, 4 పీకులు పీకి పంపడం వాళ్ళ. అయ్యా, ఈ విషయాన్ని మనం సాధారణంగా తీసుకోకూడదు. వీళ్ళు దొంగిలించిన ఒకతోటి ఏం చేశారో తెలుసా? ఏం చేశారు? నాటు బాంబులు తోటలు తయారు చేశారండి. హెడ్, అయ్యా. మనకు ఒక మంచి కేసు దొరికింది. కరెక్ట్ గా స్టేట్మెంట్ రాసి తీసుకోండి. సార్, మీరేదో రాయించుకోమంటున్నారు, ఆయన మా ఆస్తులు రాయించుకునేలా ఉన్నాడు సార్. అవును, వీడు పెద్ద అంబానీ, వీడు ఆస్తులు రాయించుకుంటాను. హెడ్, వీళ్ళని తీసుకెళ్ళండి, వీళ్ళతో పాటు కిడ్నాప్ కేసు కూడా తీసుకెళ్ళండి, నేను వస్తాను. అట్టగే సార్. సమస్య లేదు చెప్పండి. తను తీసురా. హెడ్ గారు ఆ గన్న తీసుకెళ్ళండి. అట్టగే అట్టగే. సరే, ఇదిగో చూస్తాను. నువ్వు గనాలు తీసుకొని రావయ్యా. అలాగే, అలాగే. హెడ్, సొక్కా వదలొచ్చుగా. కాళీ, ఏంటి సింహం గర్జిస్తోంది? సింహం అలాగే గర్జిస్తాడు. కొట్టేరంటే మళ్ళీ ఇరుగుతాయి. 50 మూటలు ఊకను కొనుక్కుని ఎవరికి తెలియకుండా తీసుకురండిరా అంటే దొంగి నుంచి ఇలా ఇరికించారు కదరా. ఇదిగో, ఏటన్నా మాట్లాడేవో తొక్కి నార తెత్తాను. లాగా ఒకటి మొహం మీద తెచ్చుకోవచ్చాని. ఆడు మొహం. పనుంది, కొంచెం అడ్వాన్స్ ఇవ్వయా అంటే పని పూర్తవని ఇస్తానంటావా? డబ్బు లేకుండా ఎట్టా పని చేసేది? అందుకే కొట్టేశాం. మరి తిండి కోసం లేదులేండి, మా టైమే బాగాలేదు అనుకుంటున్నాం. వాగడరా, బాగా వాగండి. నీ చివరి వాగుడు ఇదేరా. ఎందుకంటే ఈసారి జైల్లోకి వెళ్ళినాక బయటకు వచ్చే పనే లేదు. వాగండి. ఎందుకు రాలేమంటావు? జడ్జయ్య మమ్మల్ని అడిగితే ఇట్టా చేతులేసుకొని జడ్జయ్య వీడు ఆకలేస్తుందన్నాడు, మాకాడ డబ్బులు లేవు, అందుకే దొంగతనం చేశాం, ఓ ప్రాణాన్ని కాపాడడం తప్ప అయ్యా అని అడుగుతాం. ఆయన మేము చెప్పింది విని ఒగ్గేస్తారు. ఎరా హెడ్ అయ్యా, ఎన్నిసార్లు మమ్మల్ని జడ్జి గారి దగ్గర నిలబెట్టి దెబ్బతిన్నారు. ఎన్నో ఏదో పనులు చేసి ఎస్ అయ్యాం, ఇదొక లెక్క. అది మ్యాటర్ కాదురా, ఇప్పుడు జరగబోయేది మ్యాటర్. ఆ బాంబు అమ్మాడు చూడు, వాడికి శిక్ష తక్కువే. ఆ బాంబుకి బ్యాటరీ ఇచ్చాడు చూడు, వాడికి జీవిత ఖైదు అన్నమాట. మీ ఇద్దరికి జీవితకైతే గ్యారంటీరా. ఏంటి మామ వీడు లైఫ్ గిఫ్ అని భయపెట్టేస్తున్నాడు. ఏదైనా పెద్ద తప్పు చేసి దొరికిపోయినా పర్లేదు, ఒక దొంగతనం చేసి ఓసలా కట్టమంటే ఏం బాగుంటుందిరా, పరువు పోదా? సరే ఉండు. తీసుకురా. ఇమ్మని చెప్పు. వాడికి తీసుకో. లేదంటే పారిపోతున్నారు. గుండెకి బొక్కడి పోదు. గుండు దించమంటావా? చెప్పు. దొరికిందని అడ్డమైన గడ్డి తిని పొట్ట పెంచుకొని కూర్చున్నావు. లేరా, లేచి పరిగెట్టరా. రా. ఒరే, పారిపోయినా పర్వాలేదు, తుపాకి చెల్లిపండి రా. ఒరే మిమ్మల్ని రా. ఏంది ఎట్ట పరిగెడుతున్నారు? ఎవరినైనా నరికేశారా ఏంది?
అటు చూడ వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎదుగో వాళ్ళ వెనకాల వెళ్ళమాకండి, దొంగ సచ్చినోళ్ళు కాల్చేస్తారు. నువ్వు పెద్ద జోకిరా మరి. ఈ లెట్ పేరు కనిపించడం లేదే. పరిగెత్తలేకపోతున్నామయ్యా. సరే ఆ లిట్ వెళ్తారా? వెళ్దామా? ఈ ఎటెళ్ళ నీళ్ళు ఇటు కదా, అటు వెళ్దాం. రే బండప్పు, ఈ వయసులో ఇలా పరిగెట్టేస్తున్నారు వీళ్ళు. ఏంటి పోలీసులు పారిపోతున్నారు? ఆ? వేటగాళ్ళు పోలీసుల్ని తరుముకొస్తున్నారంటే ఏళ్ళ నిజమైన వేటగాళ్ళు. వీళ్ళు పోలీసులు చంపి జైలుకి వెళ్ళారంటే మన పని చెడిపోద్ది. వీళ్ళని మాయ చేసి తీసుకెళ్ళాలి. తుపాకీలు కొట్టుకెళ్తున్నారు. పాత తుపాకీ స్టేషన్ లో మనం సమాధానం చెప్పుకోవాలి కదా. ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. అవునయ్యా. అయ్యా ఇటు ఏమన్నా తమ్ముడు పోలీసుని కాల్చబాకండియా. తమ్ముళ్ళు మీలాంటి ఏటగాళ్ళకి కోపం రావడం సహజమే. పోలీసులు టీ తాగి డబ్బులు ఇవ్వకుండా పోవడం మామూలే కదా. అందుకని తుపాకీలు తీసుకుని పోలీసులను కాల్చపోవడం న్యాయం కాదు కదా. అనవసరంగా అత్యాచారం అయిపోద్ది బాబు. అయితే మీరు పోలీస్ మ్యాన్ కాదా? అయ్యో నేను పోస్ట్ మ్యాన్ కూడా కాదు బాబు. ఒక పని మీద ఊరు వచ్చాను. గుడికి వెళ్దాం అనుకుంటే దేవుడే ఎదురొచ్చినట్టుగా మీరు వచ్చారు. నేను కొడైకెనాల్ నుంచి వచ్చాను తమ్ముడు. మా అయ్యగారు అడవిని ఏలం పాడుకున్నారు. అడవిలో చెట్లు నరకాలంటే మనుషులు కావాలి. అడవి నిండా చాలా అడవి కుక్కలు ఉన్నాయని చెప్పి భయపడి ఎవరు పనికి రావడం లేదు. మీలాంటి ఏటగాళ్ళు వచ్చి తుపాకీలు అట్టుకుని గట్టిగా నిలబడ్డారనుకోండి, పనోళ్ళు పనికొస్తారు, మేము చెట్లు నరుకుంటాం. ఎన్నాళ్ళకు కాదు, ఒక్క నెలకే. మీరేం ఉత్తిన చేయక్కలేదు. ఉండడానికి పెద్ద కొంప, తినడానికి మంచి తిండి, చేతి నిండా డబ్బు, ఇవన్నీ అయ్యగారితో చెప్పి నేను ఇప్పిస్తాను కదా. ఏట్రా అడవి కుక్క అది ఇది అంటున్నాడు, నమ్మెళ్ళచ్చంటావా? రే పోలీసుల కంటే అడవి కుక్కలు ఎంతో నయ్యనరా. కుక్కలొస్తే ఏం చెయ్యాలో నేను చెప్తా. నేను కుక్కల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, పొంగుని రాయితీగానే పారిపోద్ది. ఈ సాఫ్ట్గా ఉంటే చూడు, అయ్యే డేంజర్ రా. అవి ఏం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోకాడితో తినేసి వెళ్ళిపోతాయి. కుక్కలకు భయపడి వెళ్ళొద్దంట వేట్రా. అవును నిజమే, పోలీసులకు దొరికితే సెదగొట్టేస్తారు. దీనికి బదులు అడవిలోకి వెళ్ళిపోతాం పదా. గన్న కొట్టేయడం మంచి పని ఇది. ఇట్లా చూడండి, చూడడానికి చర్చ్ ఫాదర్లా ఉన్నారు. మేము వస్తున్నాం. పేదంలో అయ్యి నేను బాగా చేస్తాను. రండి రండి, సంగతి తేల్చేయాలి. వెళ్దాం రండి. తమ్ముళ్ళు ఇటు ఇటు. అయ్యా వేటగాళ్ళని తీసుకొచ్చాను. మరి ఈ అడవిని చూసి భయపడరుగా? అయ్యా వాళ్ళు పోలీసు వాళ్ళని తర్వాత మీరు చూస్తుంటే ఇట్లా మాట్లాడరు. తమ్ముళ్ళు మీరు వెళ్ళి జీప్లో కూకోండి, నేను వచ్చేస్తాను. ఈడి పల్లం ఈడి కళ్ళ ముందే లేచిపోతే దాగడు మూతలు ఆడుకుంటున్నావు అంటాడేమో. వీళ్ళని చూస్తే వేటగాళ్ళలా అనిపించడం లేదా? ఈ డ్రెస్సులో అట్టగే ఉంటారయ్యా. మన టైలర్ గారితో చెప్పి డ్రెస్సులు కుట్టించామే అనుకోండి, రేపు ఆ డ్రెస్సులు వేసుకొచ్చి తుపాకీలతో వచ్చి నిలబడ్డారే అనుకోండి, సొంత ఫారెస్ట్ అధికారి లాగానే ఉంటారు. నా మాట నమ్మండి. సరే, వేటగాళ్ళు వచ్చేసారని అందరినీ పనులకు రమ్మను. అలాగేనండి. బండి తీయండి రా.
తమ్ముడు జారుద్ది, చూసుకుని రండి. ఎవరు తాళం ఏమన్నాడు? అది ఈ ఇంటోడు తాళం వేసుకుని ఎక్కడికి వెళ్ళి వచ్చినట్టు ఉన్నాడు. నేను వెళ్ళి తాళం పట్టుకొచ్చేస్తాను. ఉండు, నేను చూస్తాను. రే ఏట్రా నువ్వు పట్టేరమని తాళం తెచ్చేసావు, దొంగలమని తెలిసిపోద్దేమోరా. అవును కదా. పోలీసు వాళ్ళని పారదోలిన వాళ్ళకి పెద్ద తాళం ఏం లెక్కలే. తెరిచి లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఏటి పెద్దనా లోపలంతా చీకటిగా ఉందేటి? ఉండండి అయ్యా, లైట్ ఎత్తాను. తమ్ముళ్ళు, ఇదేనయ్యా మీరు ఉండబోయే చోటు. రేపు మీకు వంటకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. రేపటి నుంచి మీరు పనిలోకి రావాల్సి ఉంటుంది. సిద్ధంగా ఉండండి. ఇప్పుడు రెస్ట్ తీసుకోండి. నేను వెళ్ళా మరి. అట్టాగనండి. ఒరే జాని, ఇట్టంటి అడివి అట్టంటి పిచ్చిన కొడుకు ఉన్నంత వరకు పోలీసు వాళ్ళే కాదరా, మిలిటరీ వాళ్ళు వచ్చినా మనల్ని పట్టుకోలేరు. ఇదేంద్రా ఎట్టుంది? చూత తెలిట్లా సెటిల్ నరకమిస్తును. రే వెళ్ళేటప్పుడు ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోదామా? సరేగానే దీన్ని అట్టిపోయి ఏం చేస్తావు? ఎన్నాలని చేత్తో తెస్తావరా తాళాలు? వీటిని తీసుకెళ్ళి ఒక్క దెబ్బ కొట్టి ఓపెన్ చేసేయడమే. చేస్తావు. జానీ, ఉదయాన్నే కడుక్కోవడానికి చోటు ఉంది, ఆగెళ్ళడానికి చోటు ఉందా చూడు. చోట అంతా ఉంది కానీ కూర్చున్న చోట జలగలు పట్టుకుంటాను భయంగా ఉంది. బెరడు తీసేటప్పుడు భయం వేస్తుంది. భయపడి మాకే, నా దగ్గర ఉప్పు పసుపు ఉందిగా, చూసుకున్నావులే. ఏ ఇవ్వకే, కాళ్ళు చేతులు బానే ఉండాయిగా, నువ్వుదా. అమ్మా, అన్నం తిని 4 రోజులు అవుతుందమ్మా. కడుపు కాలిపోతుంది. ఏదైనా దానం చేయండి అమ్మా. అమ్మా, ఓ అన్నా, ఇట్టరా. తినటానికి గిన్నుందా? ఉందమ్మా. ఓసే, నువ్వు కూడా తీవే. సరే దీంట్లో పెట్టు. ఇదిగో. కడుపు నిండా తింటాను. మీరు చల్లగా ఉండాలమ్మా. డబ్బులు ఇద్దన్నావు, అన్నం ఇచ్చేసావే. దానిలో తప్పే ఉంది. ఒక పూట బో తినకపోతే మనకి ఎంత ఆకలి అయ్యిద్ది. 4 రోజులు తినకుండా ఉంటే కట్టంగా ఉంటది కదే. అవును కదా. ఆ ఏటగాళ్ళని నమ్మి అడవి కుక్కలను అడవిలోకి పనికి వెళ్తున్నాం. తిరిగి వస్తావా? భయపడ మాకే, మీ అయ్యి తీసుకొచ్చిన వాళ్ళేగా, మంచి ఆటగాళ్ళే అయి ఉంటారు. మిమ్మల్ని నమ్ముకునే ఈ అడవిని ఎక్కువ వేలం పెట్టి పాడాను. జాగ్రత్తగా పని చేసుకోండి. మీ కాపలా కోసమే 2 వేటగాళ్ళని రప్పించాను. మరి అయ్యా, వాళ్ళ గురించి చెప్పవయ్యా. వీళ్ళిద్దరూ తేని జిల్లాలోనే పెద్ద ఏటగాళ్ళు. అడవి కుక్కలంటే వీళ్ళకి పెద్ద లెక్కే కాదు. అక్కడ పోలీసు వాళ్ళనే తరిమి కొట్టారంటే అర్థం చేసుకోండి వీళ్ళు ఎంత ధైర్యవంతులా అని. పులి ఎదురు వచ్చినా సరే కాల్చి పారేసి వెళ్ళిపోతా ఉంటారు. ఈయనేంట్రా మునగ సెట్ ఎక్కిస్తున్నాడు? అందువల్ల ఎవరు భయపడకుండా ఎవరి పనులు వాళ్ళు చూసుకోండి. మీ కాపలాగా వీళ్ళుంటారు. మరి మంచి సమయం దాటక ముందే పూజ చేసి పని మొదలు. అట్టగనయ్యా, రండి అయ్యా. మీరు పదండి అమ్మా. ఎరా, ఇది మనకి సెట్ అయిద్దంటావా? పెద్ద సెట్లు చూసావా? వీటితోటి ఏం చేస్తారా? ఏమోరా, మన ఊర్లో సెట్లు నరకద్దంటారు, వీళ్ళేమో నరకడమే పనిగా పెట్టుకున్నారు. ఎంత పెద్దగా ఉన్నాయో.
అమ్మా మెర్లి, బాబాయ్. టైం 11 అవుతుంది కదా, వెళ్ళి కాఫీ పెట్టు. అట్టకే బాబాయ్. వేటకొచ్చిన తమ్ముళ్ళు, అడవిలో చాలా వేట కుక్కలు ఉన్నాయి. మీలో ఒకరు తుపాకీ తీసుకొని అమ్మాయి వెనకాల వెళ్ళండి. ఇదిగో ఈడు వెళ్తాడు. ఏవే మంగమ్మ, కొంచెం ఈ దొంగ జరుపు. ఏంటి నీ చెల్లి వచ్చినట్టుగా పళ్ళ కట్టుకుంది. ఏందట మాట్లాడకుండా వస్తారు? ఏదైనా మాట్లాడండి, భయం వేస్తుంది. అయ్యో, ఈ పిల్ల పుసుకుమని మాట్లాడమంటే ఏంటి మాట్లాడేది? వదిలే, నేనే మాట్లాడతాలే. నీకే హీరో అంటే బాగా ఇట్టావు? నాకు రఘువరను, ఇంకా ప్రకాష్ రాజు, తర్వాత కాలా సినిమాలో విలను అతను కూడా బాగా ఇష్టం. ఏటి అందరికీ అజిత్ విజయ్ అని హీరోలేగా నచ్చుతారు, నువ్వేంది ఇళ్ళ పేరు చెప్తావు? హీరోలు అంటే ఆడతారు, పాడతారు, వెళ్ళిపోతారు. కానీ విలన్గా చేయడం అంటే చాలా కష్టం. దొంగిలించాలి, పోలీసులకి తెలియకుండా అమ్మాలి, ఆ డబ్బు అయిపోగానే తర్వాత ఎవడింటిని లూటీ చేయాలని ఆలోచించాలి. అబ్బబ్బో, చాలా కష్టం. ఇంతవరకు 10-15 మందిని చంపేసింది. అడవి కుక్కను చూస్తే చిరతపల్లి కూడా చెట్టెక్కు కూర్చుంటుంది. నిజంగానా? అవును తమ్ముడు, ఇప్పుడే కదా వచ్చావు, పోను నువ్వే తెలుసుకుంటావు. 75 మంది పనిలోకి వచ్చారు. 85 మందిని రాతే గానీ మన జేబులు ఫుల్గా నిండావు. 10 మంది అయినా ఎక్కువ అయిపోతే ఎలా? ఇట్లా చూడండి, మీరు చేసేది మీకే బాగుందా? ఏంటయ్యా? అడవికి ఒకరు గుంపుగా వస్తాయట, వాటిని చూస్తే చిరతపుల్లో భయపడి సెట్ ఎక్కతాయంట. మాకు చెప్పలేదే. తమ్ముడు, అడవిలో అడవి కుక్కలు తిరుగుతూ ఉంటాయి. వాటి బారి నుండి కూలికొచ్చిన పనులను కాపాడాలని నిజం చెప్పే కదా మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. అంటే రోసి పప్పిల్లాగా ఇంట్లో పెంచుకునే కుక్కలు అనుకున్నాను. అయ్యో, ఇంట్లో పెంచుకునే కుక్కలకి ఎవడైనా అడవి కుక్కలని పేరు పెట్టుకుంటారా? రీమాసన్, రియాసన్, సుస్మితాసన్ అని అందమైన అమ్మాయిలకు పేర్లు పెట్టినప్పుడు కుక్కలకు పెట్టరా ఏంటి? ఎవరెట్టా పెట్టుకుంటే మాకెందుకు, కానీ మేము వచ్చినందుకు ఏదో ఒకటి చూసామండి. తమ్ముడు, అదేంటంటే అడవిలో గంజాయి చెట్లు పెంచుకోవడానికి ఎవడో లేపిన పుకారయ్యా ఇది. నిజంగానే అడవి కుక్కలు ఉంటే ఈ పాటికి మన మీద పడి పీకు తినేసి ఉండేవి కదా. అంటే అడవి కుక్కలు లేవంటారా? ఉన్నాయి. ఎందుకు తమ్ముడు భయపడతావు? చేతిలో తుపాకీ ఉంది కదా. ఉందే అన్ని గుర్సూసి కొడతాను కానీ ఈ తుపాకీ గుర్సూసి కొట్టలేనే. అడుగుతున్నానని తప్పుగా అనుకోబాకండి. మీరు నిజంగా ఆటగాళ్ళేనా? ఏంటి పుసుక్కని అట్టా అనేసావు? ఎగిరే పక్షిని కూడా చూడకుండా కాలుతాను. మా అమ్మకి నేను ఒకతే కూతుర్ని. అడవికో ఎగబడితే నువ్వు నన్ను రక్షించాలి కదా, అందుకే అడిగా. కాపాడతానులే. ఏంటి అట్ట చూడమంటున్నావు? కుక్కల్లో 2 రకాలు ఉన్నాయి. ఒకటి టెర్రర్, రెండోది సాఫ్ట్. టెర్రర్గా ఉన్నది వేస్ట్, పొంగుని రాయితీ కానీ పారిపోద్ది. ఈ సాఫ్ట్గా ఉంటే చూడు, అయ్యే డేంజర్ రా. అవి ఏం చెయ్యాలంటే జేబులో ఉన్న బిస్కెట్లు తీసేయాలి, తోగాడితో తినేసి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చూడు ఎట్టా పరిగెడతాయో. చూస్తా ఉంటావేటి, ఎమ్మట కాల్చు. ఆట అరుపుల కన్నా దీని అరుపులకే భయం వేస్తుంది. ఎమ్మటి తుపాకీ తీసి కాల్చేసి. బిస్కెట్లు తినవా? మొహం ఎట్టుంది చూడు. ఏయ్, అయ్యేవి ఇంటి కుక్కలు కాదురా, అడవి కుక్కలు. ఏనుగుని సీరి పడతాయి. ఎంటని తుపాకీ తీసి కాల్చవయ్యా. అయ్యో, ఇదేంటి పేలట్లేదు? గుళ్ళు లేవా? ఏంటంటే పట్టుకుని చూద్దాం, వచ్చేసింది. అయ్యయ్యో, నాకు నిజంగా కాల్చడం రాత్తల్లే, పారిపో.
రే అక్కడ ఎవరు అరుతున్నారు రండిరా. అందరూ త్వరగా రండి. ఏంద్రా అట్టాడిచాడు? ఏమైంది? ఏందో ఏంటో. త్వరగా రండి. వెళ్ళి అయ్యయ్యో మళ్ళీనా ఏం తిట్ట పడిపోయింది? అలా చూస్తారేంటయ్యా? నలుగురు సాయం పట్టుకుని లేపి తీసుకురండి. పట్టండి వెళ్ళండి. గట్టిగా పట్టు. ఎత్తు. జాగ్రత్త, మెల్లగా. పదండి పదండి, త్వరగా ఆసుపత్రికి తీసుకెళ్దాం. ఎవరో ఒకరు ఈ కుక్కని పూడ్చిపెట్టేయండి. జరగండి. ఎరా కుక్కను కలిసి పిల్లని కాపాడవుగా, మరి ఎందుకు డీలా పడ్డా? నేనెక్కడ కాల్చాను రా, భయంతో లాక్ కొట్టిన చచ్చూరుకుంది. అయ్యయ్యో, మన కాల్చడం తెలియదని ఆ పిల్లకి తెలిసిపోయిందా? రే నేను కుక్కతో ఏం చేయాలో నీతో చెప్పానుగా. కోపడకో, ఊరికే గాల్లో కాల్చినా కూడా కుక్క భయపడి పారిపోయి ఉండేది. తోటాలు లేవురా. ఏంటి తోటాలు లేవా? ఏట్రా ఎంత శబ్దం వచ్చింది? అయితే ఇది ఒరిజినల్లేరా. ఇలా చూడరా, ఆ అమ్మాయికి తెలివి వచ్చిందనుకో మనకి కాల్చడం తెలియదని ఇరికించేస్తుంది. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం పద. అవునరా, ఆ కుక్కల గురించి కూడా ఇప్పుడే తెలిసింది. చాలా డేంజర్ అంట అయ్యి. తెలుసు పద. సరే పోదాం పద. 2 నెలలు సంతోషంగా ఉందాం అనుకుంటే ఈ ఎదవ సెడగొట్టేశాడు. నన్నెందుకురా తిడుతున్నావు? నేను కాదురా, మనిషి మీద కోపం వస్తే కుక్క అని తిడతాం, కుక్క మీద కోపం వస్తే కుక్క అని తిట్టంగా. అందుకే మనిషిని తిడుతున్నాను. ఎవర్రా? కాకి సొక్క కాళీ, పోలీస్ బంట్రా. మనల్ని ఎత్తుకుంటే ఏడదాకా వచ్చారంటవా? రారా అడవిలోకి వెళ్ళిపోదాం. జానీ, ఈ పోలీసుల దెబ్బల కంటే పల్లెల దెబ్బలు ఎంత బెటర్ రా. నీకేదో పోలీసుల దెబ్బలు తెలియనట్టు నీతో చెప్తున్నాను చూడు. అయ్యా గణపయ్య, ఎలక దాక్కోడానికి కూడా సోటిచ్చావు, మేము దాక్కోడానికి ఏదైనా సోటు చూపించవా? కాళీ, వీళ్ళ నుంచి తప్పించుకోవడానికి ఒకే ఒక్క దారి. ఆ పిల్లందరికీ నిజం చెప్పడానికి ముందే ఆ పిల్ల నోరు మూయించాలి. పదా. ఈ అడవిలో పరిగెట్టి సన్నబడిపోయేలా ఉన్నాను రా. ఏమైంది? ఇంకా మైకంలోనే ఉంది. బతికిపోయాం. తనకి మెలకు రాకముందే ఏదో ఒకటి చేసేయాలి, లేదంటే మనం దొరికిపోతాం. ఆ అమ్మాయికి స్పృహ వచ్చిందమ్మా? డాక్టర్ చెప్తారు. మాకంటే ముసలోడు ఆవేశంగా ఉన్నాడు. మెల్లీకి సంబంధించిన వాళ్ళెవరు? కళ్ళు తెరిచింది, వెళ్ళి చూడచ్చు. ఉండండి, ముందు ప్యానాలు కాపాడినోడు వెళ్ళి చూస్తాడు, ఆ తర్వాత మీరు వెళ్ళి చూద్దరు గాని. నువ్వు వెళ్ళరా. వీళ్ళకి అసలు విషయం తెలిసిపోయిందో మనల్ని కుమ్మి పడేస్తారా? నీ వల్ల అన్యాయంగా నా పానాలు పోయాయి. ఏడు కనుకొచ్చా బాగా అయినో, నాకు తుపాకీ కాల్చడం రాదని ఎవరికైనా చెప్పావనుకో నిన్ను ఇక్కడే కాల్చి చంపేస్తా. ఏడుసాలే. నిన్ను నరుకుతాను, పొడుతానని చెప్పు, భయపడతాను. కాలుతానని మాత్రం అనబాక. నువ్వు ఆడు ఎమ్మటి ఊరెదిరి పారిపోండి, లేదా నేను ఏడ్చేస్తానో నాకే తెలీదు. మెలకు రాగానే తోలిసినట్టున్నాడా? ఎంత బేగా ఎట్ట పని ముగించాడు? జానే, తనకి సొక్కలు చూపించి పంపించేసినట్టున్నా? నువ్వు అక్కడవే. ఈరోజు అడవి వదిలి వెళ్ళిపోమంటుంది. ముందు పోలీసులు తరిమారు, తర్వాత కుక్కలు తరిమాయి, ఇప్పుడు ఈమె తరుగుతాను. సరే. అడవిలో అడవి కుక్కలు ఉంటాయని తెలిసి పనికెళ్తారైందే మీరు? ఏం కాదత్త, మా వెనకాల ఎప్పుడు కాపలాకి 2 ఏటగాళ్ళు ఉంటారు. వత్తా. జాగ్రత్త. ఎలా ఉంటుంటే ఏంటి నిదానంగా వస్తున్నావు? చిన్నగా దిగండి. మీరు వెళ్ళండి, నేను వెళ్ళి మెర్లిని తీసుకొస్తా. సరేలే, త్వరగా రా. జయ, ఆ అమ్మ ఆడకెళ్ళిందే? అమ్మ కట్టెల కోసం వెళ్ళింది. ఇదేంది ఇంకా లేవలేదు? మెర్లీ, మెర్లీ,
ఇవాళ పనుందా? అదేందే పన్నెండో బట్టాగా నేను లేపుతుంది, లేకపోతే నేనెందుకు వస్తాను? సార్ నువ్వు ముందెళ్ళు, నేను వస్తా. తొందర అయ్యే. అది టివ్వే లాగు గట్టిగా సాలి ఈ పక్కన పడే చదువు తీసుకో. ఇది అయిపోయింది కదే, ఇక ఆ లోటడి పడే. అమ్మ తినమ్మా, ఏడికి వచ్చేసిందా? చెప్పు. నేను అంత చెప్పినా భయపడకుండా వచ్చేసావు. వాళ్ళ కానీ చెప్పాననుకో ఎమ్మటి నిన్ను చంపేస్తారు. ఇప్పుడు చెప్తా చూడు. ఏడకి పోవాలి? అది కూడా నువ్వే చెప్పేళ్ళు. నీకమ్మ అయ్యా అందరూ ఉన్నారు, నాకెవరున్నారు? ప్లాట్ఫామ్ మీద కనీసి పడిసిపోయింది. ఈ అనాథ యాదవ్కి ఎవరున్నారు? 25 ఏళ్ల తర్వాత తింటానికి తిండి, ఉండడానికి చోటు దొరికింది. అది కూడా సెడగొట్టాలనుకుంటే వీళ్ళు చెప్పు పో. నీలాంటి దాన్ని ప్యానాలకు తెగించి కాపాడానుగా, నాకు ఇట్ట అవ్వాల్సిందే. కుండగాలి మల్లె బాగా వేచలే, కోయిల కూడా కూసి కలిసి పాడలే, తుమ్మెదాలే మెరిసేను తుళ్ళిపడి తుళ్ళిపడి, వనమంతా నెమలి శోభ విరిసెను విరిసెను, జలపాతం తిరిగి చూసెలే వన్నె చిలక పలికే హాయిగా, దీనికేమీ పేరయ్యా కుండగాలి మల్లె బాగా వేచలే, కోయిల కూడా కూసి కలిసి పాడలే, తుమ్మెదల్లే మెరిసేను తుళ్ళిపడి తుళ్ళిపడి, వనమంతా నెమలి శోభ విరిసెను విరిసెను. కాల్చడం రాకపోయినా కాల్చేవాడికి మర్యాద ఉంది. చూసావరా శాప మొక్కలు పెట్టారు. నిన్ను చూసి ఆశ ఇడలోనే గూడు కట్టి, రెచ్చగొట్టే నూలే ఒట్టి పిచ్చి కొంచెం సిగ్గుపడి, ఇక జత చేరేదరి ఉన్నదా చక్కని చుర్రు, ఎండలోన ఏమి కోరుకున్నా ఇంకా ఏదేదో చెప్పాలని ఆశ ఉన్నది, సిగ్గువానల్లో నేనే తడిసా, చెప్పలేక నేనున్నాను, మనసున ప్రేమ నిండగా సాగేలే, కుండగాలి మల్లె బాగా వేచలే, కోయిల కూడా కూసి కలిసి పాడలే, తుమ్మెదాలే విరిసేను తుళ్ళిపడి తుళ్ళిపడి, వనమంతా నెమలి శోభ విరిసెను విరిసెను. దయగల నా తండ్రి, ఈ భూమిపై ఉన్న పాపులందరినీ నీ పవిత్ర రక్తంతో శుద్ధి చేయుము. నీ పరిశుద్ధాత్మతో ఈ పాపులను క్షమింపుడు. స్తోత్రములు ప్రభువా. కాళీ, ముందు స్టేషన్లో తుపాకులు ఇచ్చేసి లొంగిపోదాం. అవును రజాని, జైల్లో ఉంటే 3 పూటలు తినచ్చు. బుధవారం ఆదివారం కోడి కూర వేస్తున్నారంట.
ఎప్పుడు తిండిగోలేనా? పదరా. నువ్వేదో మెక్కనట్టు. వాసన పట్టేసినట్టున్నారు. కొట్టే స్టైల్ చూస్తుంటే ఏటెడ్డయ్యి అనిపిస్తుంది. తలుపు తెరవగానే ఎన్కౌంటర్లో లేపెత్తారేమో. ఏంద్ర గోలా? నువ్వే చూడు, ఇక్కడి నుంచి మమ్మల్ని తెరవకుండా వదిలేటట్లేదు. ఏందండి ఎంత రాత్రిలా? ఇలా చూడు పిల్ల, రాత్రి అయ్యింది. ఈ టైంలో బస్సు కూడా దొరకదు. నీకు పుణ్యం ఉంటుంది. ఈ ఒక్క రాత్రి ఇక్కడ పడుకొని పొద్దున్న లేచి మేమే పోతాం. మీరేడికి పోవద్దులే. నేనెవరి పొట్టు మీద కొట్టేదాన్ని కాదు. అది చెప్పేద్దామనే వచ్చాను. నా మీద అంత ప్రేమ? ఇందులో డమ్మీ తోటాలుండాయి. ఇవి పెట్టి ఆకాశం వైపు కాలితే చాలు, ఆ సప్పుడికి అవి పారిపోతాయి. థ్యాంక్ యూ. వత్తా. ఎస్ఎస్ మీ, మేమే తోడుకొచ్చి దేపెడతాం. నేనేమీ ప్రేమతో చెప్పడం లేదు. తన అడవికి ఒక ఏదైనా చేసిందనుకో మన మీద నింద మోపుతారు. అందుకే అంటున్నాను. ఏంది హఠాత్తుగా నాకు దర్శనం వచ్చా? ఎంత పెద్ద అడవిలో అడవి కుక్కలోనే తెలుసు కూడా. ఒంటరిగా వచ్చావంటే నా మీద నీకు ఎంత ఇది ఉందో అని. లేదు, వాడి మీద అంత ప్రేమ అని అడిగాను. నన్నంటే లుక్ ఇచ్చింది ఆ నన్నగానే సిగ్గుపడుతుంది. కొంప తీసి లవ్ గివ్ లాంటిది ఏదైనా చేస్తుందా ఏంటి? జనే, నువ్వు వెళ్ళి ఇడిచిపెట్టు. ఈలోగా నేను దమ్ము కొడతాను. అదే మా ఇల్లు. కొద్దిగుండి ఇప్పుడే వస్తాను. ఇందులో కంబళి దుప్పటి ఉన్నాయి. చలి ఎక్కువగా ఉంది కదా. అడవి కుక్కలున్నాయని తెలుసు కూడా నన్ను ఇడిచిపెట్టడానికి ఇంత దూరం వచ్చావు. నేనంటే అంతిట్టవా? ఇదిగో, నేను మాట చెప్పనా, ఎట్టాగో ఇంకొన్నాళ్ళకు ఖచ్చితంగా నాకు పెళ్లి చేస్తారు. నా పాడాలు కాపాడి నువ్వే నన్ను పెళ్లి చేసుకోవచ్చుగా. ఇదిగో ఇలా చూడు, అనవసరంగా ఆశలు పెంచుకోకు. నా వృత్తి దొంగతనం. ఈ తుపాకీ కూడా పోలీసుల దగ్గర దొంగిలించిందే. ఎప్పుడైనా లోపలేసేస్తారు. అనవసరంగా నీ బతుకు పాడు చేసుకోకు. ఏంద్రా అది? సలికి కప్పుకోమని రగ్గులిచ్చింది. ప్రేమ పొంగిపోతానట్టుంది. నీ మీద లవ్వు అని అడిగితే తన మొహం ఎలిగిపోయిందిరా. నీకొకటిచ్చాననుకో, నీ మొహం కూడా ఎలిగిపోద్ది. రే, ఇట్ట మాట్లాడిన వాళ్ళందరూ చివరికి ఏం చేస్తారో నాకు తెలుసులేరా. అటెల్లారాయే. ఏ కత్తటికి రాయే. మిలిటరీ వాడు కూడా ఇంత పోజుగా తుపాకీని పట్టుకుని నిలబడ్డు. నీళ్లు తెచ్చుకోవాలి అంటేరా. ఆ వీడి నిడిచిపెట్టవా? కింద పడిరా మగడా. అయ్యో, తుపాకీలో డమ్మీ తోటలు వేసావా? నీకు సంగతి చెప్పనా, నాకు ఇళ్ళంటేనే బాగా ఇట్టం.
అయ్యయ్యో! కళి త్వరగా వంట చేయరా. ముందు టీ పెడతాను, తర్వాత వంట. ఏంటి తమ్ముడు, టీ కత్తనావా? అవునండి. సరే సరే. తమ్ముడు, రేపు మా అమ్మాయిని చూసుకోవడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారు. ఊళ్ళో అందరికీ చెప్పలేదు, సొంతోడు కొంతమందినే పిలుస్తున్నాను. రేపు అడవిలో పనేం లేదు, మీరిద్దరూ వచ్చి ఫంక్షన్లో పాల్గొని ఇంత తిని వెళ్ళండి అయ్యా. ఇది మీ అమ్మాయికి తెలుసా అండి? ఎందుకు తెలీదు, దాని ఇష్టంతోనే జరుగుతుంది. వెళ్ళరానా, వచ్చేయండి. అమ్మయ్యా, నేను ఇరుక్కోలేదు, లేదంటే జుట్టు పీక్కు తిరగాల్సిందే. తమ్ముడు, ఆ తుపాకీని కొంచెం అటువైపు తిప్పు, పేలిపోగలదు. పెద్దనా, ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండు. అందరికి ఇవ్వమ్మా. తీసుకోండి ఆంటోనికి ఇవ్వు. తీసుకోండి. అబ్బాయి కూడా ఇవ్వు. తీసుకో బాబు. తీసుకో. దీని పెళ్లి అయిపోయిందంటే నా బాధ్యత. ఏవయ్యా, మళ్ళీ మనం మాట్లాడుకుంటే ఎలాగా? ఏమ్మా, అమ్మాయిని తీసుకురమ్మని చెప్పండి. మెర్లిన్ తీసుకురావే. ఇంకొంచెం డీప్గా వెళ్ళుంటే ప్రేమిస్తే భర్తలోలాగా పిచ్చోడైపోయింది వాడి. ఏమ్మా మెర్లి, అబ్బాయి నచ్చాడా? ఏంది పెద్దాయనా, ఏందా ప్రశ్న? ఆ అమ్మాయి వచ్చి నిలబడ్డ స్టైల్ చూస్తుంటే తెలియట్లా అబ్బాయి నచ్చాడని. అవునయ్యా, మరి ఇంకేంటి ఆలస్యం, తాంబూలాలు మార్చుకుందాం. మార్చుకుందాం. నాకు ఈ పిల్లోడు అసలు నచ్చలా. ఏందయ్యా అంత మాట అనేసింది? మెర్లి, నీకేమైనా పిచ్చి పట్టిందయ్యిందే? ఇష్టం లేకపోతే నిన్న మీ నాన్నతో చెప్పడొచ్చుగా, మరెందుకు కొత్త సీర సింగారించుకొని నిలబడ్డావు? నిన్నే నేను ఈ మాట చెప్పుంటే మా నాన్నను కొట్టి పెద్ద గొడవయ్యి పెళ్లి సూపులు ఆగిపోయి ఉండేవి. కొన్నాళ్ళ తర్వాత తప్పకుండా నన్ను చూసుకోవడానికి ఇంకొకడు వస్తాడు. ఇకపై ఇట్ట పెళ్లి సూపులని మళ్ళీ పెట్టకూడదని ఊరోళ్ళందరికీ తెలియడం కోసమే ఇప్పుడిట్ట కొత్త సీర సింగారించుకుని నిలబడ్డాను. అంటే పెళ్లి చేసుకోకుండా మటంలో చేరతావేందే? నే పోయి మటంలో ఎందుకు చేరతాను? ఏంది నువ్వు? నేను కళ్ళెట్ట పడుతున్నా. నిన్ను కొట్టానంటే ముఖం వద్దాగు. ఏ కోపడకండి, కాలం మారిపోయింది. మన కుర్రోల్లో ఎవరినో ఇష్టపడి ఉంటుంది. ఎవరో ఏంటో అడగండి, అందరికి ఇష్టమైతే ముడిపెట్టేయచ్చుగా. మెర్లి, ఎవరో చెప్పమ్మా. నీ యొక్క చేసి చూపిస్తుందరా. పోయి పోయి ఇట్టంటోడిని. ఆగరా ఆగరా. అతను కాదు, ఆట ఉంటాడని చెప్పబోయానంతే అమ్మా, అంతే. అమ్మాయి బతికిపోయావరా. అయ్యో భలేదానివే నువ్వు. నీ మాట విని తమ్ముడి మీద చెయ్యేసుంటే, తన కోపొచ్చి తుపాకి తీసి కాల్చుంటే. అది పేలదని తెలియదు వీళ్ళకి. తలుసుకుంటేనే భయంగా ఉంది. ఇదిగో లేవండి, పదండి వెళ్దాం. పదండి పదండి. రండే పోదాం. ఏంటే మరలి ఇట్ట చేసింది? నేను అసలు అనుకోలే. జానీ, నేను మాట సప్నా, ఆ పిల్లకి నువ్వంటే ఇష్టం కాబట్టి నేను చూపించిందిరా. పోనీ పెళ్లి చేసుకోరా. మనం కొట్టేసింది పోలీసుల తుపాకీల్ని. ఏదో ఒక రోజు వాసన బట్టి మనల్ని లోపలేస్తే అప్పుడు జీవితంతా అమ్మ ఏడుస్తూ కూర్చోవాలా? అందరిట్టా రండి, లోపలంతా గొడవగా ఉంది, తొందర రండి. ఏందమ్మా, ఏమైంది? రండి రండి. చంపి పారేస్తాను. ఎంత పని చేశావు నువ్వు? చంపేస్తాను, నిన్ను బతకనివ్వను. నా పరువు తీసి పారేస్తావు.
ఇలా చూడు పిల్ల, నాకు ఆస్తి పాస్తులు ఏవీ లేవు. ఎంతకాలం దొంగతనాలు చేసే బతికాను. పెళ్ళి అయ్యాక నాకు ఇది కావాలి అది కావాలని పేచి పెట్టకూడదు. తర్వాత మనకి లవ్వు గివ్వు సెట్ అవ్వదు. కావాలంటే పెళ్లి చేసుకుంటా. ప్రేమగా మాట్లాడమంటే తుపాకీ చూపిస్తున్నా? ఆ పిల్ల ఆల్రెడీ వాళ్ళ నాన్న దగ్గర తన్నులు తిందే. పాజిటివ్గా మాట్లాడమంటే నెగిటివ్గా మాట్లాడతావేంట్రా? పాజిటివ్గా అంటావా? అవునా? అదిగో ఆ పిల్లతోంది, నువ్వే ఏం మాట్లాడతావు మాట్లాడు. వచ్చిందా? వస్తాదుండు. ఇదిగో చూడు, పెట్టుందనుకో పుంజే వెళ్ళి అప్రోచ్ అవుతూ ఉండాలి. మరి పెట్ట దగ్గరికి వస్తుందా ఏంటి? ఇన్ని విషయాలు తెలుసుకుని ఎవరైనా లవ్ చేస్తున్నావా ఏంటి? నేను చేశాను కానీ నన్నే ఎవరు లవ్ చేయలేదు. మెర్లీ, ఏయ్ నిన్నే పిలుస్తున్నాడు. తెలుసులేరా. ఇదేట్లా మాట్లాడుతుంటే వెళ్ళిపోతుంది? పుంజుని చూస్తే పెట్ట పారిపోతూనే ఉంటది. వెళ్ళు. మెర్లీ పని వదిలేసి ఆడికెళ్తున్నావే? మెర్లీ, నీతో కొంచెం మాట్లాడాలి. ఏట్రా ఓవర్గా బిల్డప్ ఇస్తుంది? ఆడపిల్లలు జనాలు ఉన్నప్పుడు ఇట్టాగే బిల్డప్ ఎత్తారు. ఒంటరిగా వెళ్తుందిగా, వెళ్ళి మాట్లాడు. వెళ్ళు వెళ్ళు, గో గో. మెర్లీ, ఏమయ్యా బండి కిందకి వెళ్ళాలి, కానివ్వండి. తొందరగా కానివ్వండి అయ్యా. నా కోసం తన్నులు తిన్నావే, పోనీలే కట్టుకుందాం అని చూస్తే ఓవర్గా పోజ్ కొడుతున్నావు. ఏయ్, మాట్లాడకుండా మీ అయ్య చూసి నుండి పెళ్లి చేసుకో. నీ పద్ధతి నాకు నచ్చలే. జగమొండి దానా గుండెల విషం నింపినావే, నా జగమొండి దానా గుండెల విషం నింపినావే. ఏడాపోయినా నన్నే వదలాక నాలోనే చేరావే ఏంటి చెప్పు. నాలోని శ్వాసలో నీ తీపి మాటలో ఎప్పుడు నీవేలే వేరే లేరు. రావే చెలియా నా ప్రాణం కోరగా, సుడిగాలిలాగా మనిసే సాక్షి అవమానపడ్డానే మాటే రాక. జగమొండి దానా గుండెల విషం నింపినావే, నా జగమొండి దానా గుండెల విషం నింపినావే. ఏడపోయినా నన్నే వదలక నాలోనే చేరావు ఏంటి చెప్పు. నాలోని శ్వాసలో నీ తీపి మాటలో ఎప్పుడు నీవేలే వేరే లేరు. రావే చెలియా నా ప్రాణం కోరగా, సుడిగాలిలాగా మనిసే సాక్షి అవమానపడ్డానే మాటే రాక.
పచ్చనేలాగా నీరాక మార్చివేసే చెడ్డవాడినే మంచివాడిగా మార్చాగా నీవు దారి చూపావు మనసా ఇది చాలు చాలు కొత్తగా జీవనాగాణమే మల్లే నీ తోడు కోరు ఈ ఊరు మెచ్చే బతుకు సాగాలి నిత్యం కసిరేపే కళ్ళతో చూసేవు చిరుగాల నా గుండె తాకేవు రావే నా ఊపిరి నే కొంచెం ఆవిరి అయ్యా నేంటో ఎలాగా నీవు ప్రేమలో పడ్డావే తెలియదులే రావే చెలియా నా ప్రాణం కోరగా సుడిగాలిలాగా మనిషే సాక్షి అవమానపడ్డానే మాటే రాక రారా చాలే రారా. రాసుకుంటే చొక్కా కట్టుకుపోద్ది, రాసుకోకపోతే అట్ట కట్టుకుపోద్ది. మన ఉత్తాలంటిది ఏం చేస్తాం? దీనికి పెళ్లి వయసు వచ్చింది కానీ పక్క కూడా సర్ది పెట్టదు. ఇప్పుడు అనుకునే లాభం? చిన్నప్పటి నుంచి మంచి బుద్ధి నేర్పించి ఉండాలి. ఏయ్ మెర్లి, ఏంటే రోజు 2 డబ్బాలు అన్నం పట్టుకెళ్తున్నావు? ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అట్టా చూస్తావేటి? నువ్వు రాయే. కదే చూడు. మీకోసం పోలీసులు వచ్చారు. 7 అడ్డదారుంది, నేను తీసుకెళ్తాను. అమ్మో, తోటాలు లేని తుపాకీల కోసం ఈ అడవిలో వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళ దగ్గర ఈ 2 తుపాకీలు ఉన్నాయండి.
అందరూ ఒకసారి కిందకి రండి. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఏందో చూద్దాం రండి రా. ముందర వెళ్ళి చెప్తా. రండి రండి. ఎమ్మెల్యే గారు ఎందుకు అడవిలోకి వచ్చారు? నమస్కారం. జాగ్రత్త జాగ్రత్త. ఎలక్షన్ ప్రచారం కోసం ఢిల్లీ నుంచి వచ్చిన మన నాయకుడి గారి హెలికాప్టర్ ఈ అడవి దాటేటప్పుడు కనిపించకుండా పోయిందట. దాన్ని వెతకడానికి వచ్చాం. మీరు కూడా కొంచెం వెతికి పెట్టండి. ఒరే జానీ, మనం గన్నలే కొట్టామనుకుంటే వాడెవడో కానీ హెలికాప్టర్ కొట్టేశాడు రా. రా మనం కూడా వెళ్ళి ఎత్తుకుదాం. మురళి రా వెళ్దాం. నాకు కాపీ పెట్టే పనుంది, మీరు వెళ్ళండి. సరే. జయ, ఓ 4-5 ఇటువైపు వెళ్ళి అతకండి. ఇదిగో మీరు కూడా వెళ్ళండి. రే, నువ్వు కూడా ఎట్రా అలా కింద ఎత్తుకుతున్నావు? హెలికాప్టర్ ఏమైనా చేమంత ఉంటుందా? ఇంత పెద్దగా ఉంటుంది. తెలుసురా, హెలికాప్టర్లో వెళ్ళి వాళ్ళు ఫారెన్ మందు కొడుతూ ఉంటారుగా, అదేదైనా దొరుకుతుందేమో అని చూస్తున్నాను. ఈ చలికి 3 పెగ్గలేసామనుకో ముచ్చటగా ఉంటుంది. అక్కడ నేను వెతికి చూసాను, ఏమీ కనిపించలేదు. అటువైపు వెళ్దాం మనం. ఓకే సార్. పదండి. మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి. ఈ ఫోటో మీకు ఎక్కడ దొరికింది? తప్పిపోయిన హెలికాప్టర్ని ఎతుకుతున్నప్పుడు ఈ బాణం నాకు కనిపించింది. అదేంటో నాకు తెలియలే. మీకు ఈ భూగర్భ శాస్త్రం బాగా తెలుసు కదా, అందుకే మిమ్మల్ని పిలిపించాను. ఇదేమై ఉంటుంది? ఈ ఫోటోని నాకు వాట్సాప్లో పంపండి. దీని వివరాలు రేపు చెప్తాను. వెళ్ళరానా? వెళ్ళండి. శంకర్, వారిని డ్రాప్ చేసిరా. సరేనన్నా. ఎందుకు నిలబడ్డారు? కిందకి వెళ్దాం రండి. వాళ్ళు వస్తారులే, నువ్వు పదవయ్యా, లేట్ అవుతుంది. ఈడు ముందు ఎందుకు వస్తాడు? తను వస్తేనే ఈడొస్తాడు. వీడిని అప్రోచ్ చేయమని చెప్పడం చాలా తప్పు అయిపోయింది. వీడి వల్ల నేను ఇరుక్కుంటున్నాను. జయ, మెర్లీ ఏడా కనబడటం లేదు. నీకు తెలీదా? నిన్న పని చేసేటప్పుడు దాని కాలుకి విసమ్మలు గుచ్చుకుంది. ఎందుకు తెలదు గాని ఆ కాలుతోనే చాలా దూరం పరిగెత్తింది. దాని రక్తం పోయింది, ఆసుపత్రిలో చేర్పించారు. కాలి, నువ్వు చూసుకోరా. ఉన్నత పక్కకే గతి లేదు, రెండోది ఇచ్చాడు. ఏం చేసుకోవాలి?
ఎక్కడికి వెళ్తున్నావు? నేను కట్టుకోబోయే పిల్లకి కాలికి ముళ్ళు గుచ్చుకుంది. 4:30 to 5:30 వరకే విజిటింగ్ అవర్స్. కూర్చో. అది కదరా, గుచ్చుకుంది ఇసుక ముళ్ళు, చాలా రక్తం పోయిద్దట్టనా. ఇప్పుడు చూడటం కుదరదు, వెళ్ళి కూర్చో. బాబు ఆయన వదలడు, వచ్చి కూర్చో. ఆ పెద్ద నీ బెడ్కి మార్చండి, ఆయన కొంచెం ఈజీగా ఉంటుంది. అలాగే డాక్టర్. పానికి పోలేదా? నువ్వెందుకని దీని గురించి నాతో చెప్పలేదు? నేను కట్టు పెట్టకూడదనే చెప్పలేదు. ఏదే ఉందిలే, నువ్వు కూసో. తిన్నావా? నీకు నేనంటే అంత ఇష్టమా? కట్టుకోబోయేవాడి మీద ప్రేమ లేకుండా ఉంటాదా? నువ్వు తినుండవని నాకు తెలుసు కానీ ముందు తిను. నువ్వు తిన్నావా? నేను ఎప్పుడో తిన్నా, నువ్వు తిను. టైం అయిపోయింది, 8 గంటలకు వచ్చి చూడండి. ఇప్పుడు వెళ్ళండి అమ్మా. సరే, నేను 2 రోజుల్లో వచ్చేస్తా, నువ్వు వెళ్ళు. రాత్రి 8 గంటలకి మళ్ళీ చూడొచ్చు అంటున్నారుగా, నేను చూసి వెళ్తాను. ఎందుకు? సానా పొద్దుపోద్ది నువ్వు పోయేసరికి. నువ్వు వెళ్ళు, ఎల్లుండి వస్తాగా. మరేం పర్లేదు, ఓ పాలు చూసే వెళ్తాను. నేను బయటే ఉంటాను. చూసి జాగ్రత్త. ఇప్పుడు ఎట్టా ఉందమ్మా? పర్వాలేదు. కాలేదే? బాగా నొప్పిగా ఉందా? లేదు లేదు, పనికి రాలేకపోయానే. తగ్గుతులేవే. బాగా నొప్పిగా ఉందా అమ్మా? లేదు లేదు, అంతగా నొప్పేం లేదమ్మా, తగ్గిపోతులే. నేను వెళ్తాను. ఇప్పుడే కదా వచ్చాం, కంగారేటి, కొంచెం ఆగండి. అమ్మా నేను చూసుకుంటాను, నువ్వు నువ్వు వెళ్ళు. నువ్వు ఉండి తిండి గిండి పెట్టిరా, నేను వెళ్తాను, నాకు పని ఉంది. అయితే మీరు వెళ్ళండి, నువ్వు కూడా నాన్నతో వెళ్ళవే. వద్దమ్మా, నాన్న ఒక్కడు వెళ్తున్నాడు కదా, నువ్వు వెళ్ళు, ఇది ఉంటదిలే. లేదమ్మా, నేను ఈడే ఉండి చూసుకుంటా. పర్లేదమ్మా, నేనుంటాగా, నేను చూసుకుంటాలే. అవునమ్మా, నువ్వు భయపడకుండా వెళ్ళు, ఇది నాతో ఉంటదిలే. అయితే నేను వెళ్ళనా? జయ, నా కోసం ఒకటి చేస్తావా? చెప్పవే. బయట జానీ ఉంటాడు, ఈ పాస్తానికి ఇచ్చి నువ్వు పొద్దున్నే వస్తావా? అయ్యో, గొడవ అయితే? ఎలాంటి గొడవ ఉండదు, పొద్దున్న అమ్మ వచ్చే లోపలే తను ఇక్కడ నుండి పంపేస్తాను. వద్దే, నాకేదో భయంగా ఉంది. ఏం అవ్వదులేవే, నా కోసం ఈ పని చేయవే. నువ్వు అడుగుతున్నావుగా, చేస్తాలే. ఏ గొడవ రాకుండా చూసుకో. ఏం అవ్వదు, నన్ను నమ్ము. జాగ్రత్త. మెల్లి నీకు ఈ పాస్ ఇచ్చి లోపలికి పంపించమని చెప్పింది. అరే ఏంటి పిల్ల నా మనసులోన నీ ఉండిపోవే ఓ మోహమల్లే.
నీ ముద్దుగాలో నన్ను లాగినావు, నే కోరి చూసా ఏంటి కానరావు. నిన్ను కంటిలో నా పాపలాగా చూసుకుంటా, ఎదను దోచిన దొరసానిలా లాలిస్తా. నీవు నవ్వితే మల్లె పూలే పూచేలే, అవి ప్రతి ఒక్కటి నీ తలలో విరిసి మెరిసే. అరే ఏంటి పిల్ల నా మనస్సులోనా నీ ఉండిపోవే ఓ మోహమల్లే. నీ ముద్దుగాల్లో నన్ను లాగినావు, బేకోరి చూసా ఏంటి కానరావు. ఏంట్రా ఈ టైంలో అమ్మాయిని తీసుకొచ్చావు? సరే వచ్చిందిగా, నేను కాసేపు బయట ఒక్కటిచ్చానంటే రే అది కాదురా, ఈ కాలంలో ఎవరిని నమ్మలా. మూసుకొని ఉప్పు ఉల్లిపాయలు అట్టుకురా పో. మనం పెళ్లి చేసుకోబోయే చర్చి దగ్గరికి తీసుకెళ్తావా? వానాగిపోయిన చిటపట చినుకులై ఎదనే తాకినావు ఓ నా చెలియా. పూల తేనె కోరెలే తుమ్మెదలే ముద్దుగా, నరకమే జీవితం విరహ వేళలో. నీతో నేను నాతో నువ్వు జీవించాలి కలకాలము. నా పేరులో నీ పేరునే దాచా చాటుగా, నా సంతోషాన కన్నీరు వచ్చే నీలో నా ప్రేమే చూసలే. నీ కలలో నా స్వర్గం హాయిలే. అరే ఏంటి పిల్ల నా మనసులోనా నీ ఉండిపోవే ఓ మోహమల్లే. నీ ముద్దుగాల్లో నన్ను లాగినావు, బేకోరి చూసా ఏంటి కానరావు. సార్ రండి కూర్చోండి. అది ఏమిటో దాని వివరాలు ఏమైనా తెలుసాయా మీకు? తెలిసాయండి. మీరు చూసింది మృత్యుబాణ లాంటిది. మృత్యుబాణ? మూడు 3000 సంవత్సరాల క్రితం చనిపోయిన వాళ్ళని బాణలో పెట్టి పూడ్చిపెట్టడం సాంప్రదాయంగా ఉండేది. తల్లి గర్భంలో బిడ్డ ఎలా ఉంటుందో అలా ఒక బాణను తయారు చేసి చనిపోయిన వాళ్ళని అందులో కూర్చోబెట్టి విలువైన ఆభరణాలు, వాడిన వస్తువులు, ఇంకా వస్త్రాలు అందులో పోసి, ఇంకా వాటితో పాటు నవధాన్యాలు పోసి బంధువర్గం మొత్తం మట్టితో కప్పేసేవారు. ఇప్పుడు మీకు కనిపించిన మృత్యుబాణం అదే. అధిక వర్షం కారణంగా మట్టి మొత్తం కరిగి బాణ పైకొచ్చుంటుంది. మీరు చూసిన ఆ బాణ పక్కన వట్టి కాళ్లతో నడవండి, అక్కడ వేడిగా ఉంటుంది. అలా ఉందంటే ఆ ప్రాంతంలో మృత్యుబాణ ఉందని అర్థం. అంటే ఆ బాణలో ఎక్కువగా నిధి ఉంటుందంటారా? తప్పకుండా ఉంటుంది. అది మామూలు బంగారం కాదు, ఆ కాలపు విలువైన బంగారం. పాత బంగారానికి ఎంత విలువ ఉంటుందో మీకు తెలుసుగా. ఇది ఎవరికీ తెలియకూడదు. తెలియనివను. వెళ్ళండి. అలాగే. కలి రేయ్ లేరా. కాలి అడవిలో జీప్ శబ్దం వినపడుతుందిరా. పోలీసులు అయి ఉంటారా? రా పోయి చూద్దాం. కనిపించారేమో.
జానీ అది తీసుకెళ్తే అడ్డంగా దొరికిపోతాం రా, అది అక్కడ ఇట్టు. ఇద్దరు మనుషులు ఇక్కడ తవ్వండి. ఇక్కడ వేడిగా ఉంది. ఇదిగో ఇక్కడ తవ్వండి. ఒక నలుగురు నాతో రండి. జాగ్రత్త, పక్క నుంచి తవ్వు. ఏదో నిద్రకినట్టుందిరా. రా వెళ్ళి మెరికి చెప్తాదా. రారా వెళ్దాం. ఆయనతో చెప్తే మనకు అవార్డు ఇస్తారా ఏంటి? మాట్లాడకుండా మనమే కొట్టేసి ఎట్లయిపోదాం. రే అట్ట అవుతురా, వెళ్దాంరా. రే నువ్వు మెర్లిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలనుకుంటున్నావా లేదా? జీవితాంతం సిల్లర్ దొంగతనాలు చేస్తావా? మనమే బేవార్స్ కాలం, నీకు వచ్చే అమ్మాయిని సంతోషంగా ఉండాలిగా. ఇట చూడు, దేవుడే మనకి ఇది చూపించాడురా. సైలెంట్గా స్కెచ్ చేయి. జానీ నగలు కొట్టేస్తాంగా. ఇదేమి మనూరు కాదు, అనుకోగానే జరిగిపోవడానికి. చాలా జాగ్రత్తగా స్కెచ్ చేసి కొట్టేయాలి. కాలి 2 రోజులకి నేను పనిలోకి రాను, నువ్వే అంతా చూసుకోవాలి. ఎవరికి తెలియకుండా ఆ ఎమ్మెల్యే ఇంట్లోకి వెళ్ళి నగలు కొట్టేయలేం. ఈ మాట చెప్పడానికి 2 రోజులు లీవ్ వేసి పనిచేసావే ఏంటి? నన్ను పూర్తిగా చెప్పనివ్వరా. ఉదయం 9 గంటలకు ఆ ఎమ్మెల్యే పార్టీ ఆఫీస్కి వెళ్తాడు. మధ్యాహ్నం 2ంటికి భోజనానికి ఇంటికి వస్తాడు. పత్రిక ఇవ్వాలి, నేను ఎమ్మెల్యే సొంత మనిషినండి. వచ్చింది సొంత బంధువైనా లోపలికి మాత్రం రానివ్వరు. మేము నియోజకవర్గం నుంచి వస్తున్నాం, ఎమ్మెల్యే గారిని చూడాలి.
కానీ పార్టీ నుంచి ఏ అద వచ్చినా సరే వెంటనే లోపలికి పిలిచి మర్యాద ఇచ్చి మాట్లాడతాడు. ఇదే మనకున్న మంచి ఛాన్సు. ఆ ప్లాన్తోనే మనం ఆ నగల్ని కొట్టేస్తున్నాం. ఎట్టకు గది మూసే ఉంటుంది. కొత్త తాళం సేవ్ చేయాలి. సెక్క ముక్క యాక్సెప్టెడ్ అవసరం అవుతాయి. అర్థమైందా? ముఖ్యమైన విషయం, రేపు నువ్వు నాతో వస్తున్నావు. ఇద్దరం ఎట్టా లీవ్ పెడతాం రా? అవును, మనం కలెక్టర్ పని చేస్తున్నాం. మరి ఏదో సినిమాలో చూపించినట్టు గవర్నమెంట్ పని అనగానే ఉన్న పని మానేసి వెళ్ళిపోతాడు చూడు, అట్ట అయిపోతుంది మన బతుకు. అయిపోయిందిరా. అమ్మా, నాయన పనికి పోలేదండి. ఆ కుర్రాళ్ళిద్దరికి ఒంట్లో అసలు బాగోలేదంట. ఈ రోజు పనిలోకి రాలేదు. అందుకే మీ నాన్న కూడా పనిలోకి వెళ్లకుండా ఇంట్లో ఉన్నాడు. జాగ్రత్త. అమ్మ నీకు జ్వరం చెప్పింది, ఏడగలేదే? ఉండదు, ఎందుకంటే అది భయంకరమైన లోపల జ్వరం. అందుకే హాస్పిటల్ తీసుకెళ్తున్నాను. అయితే రండి, నేను వస్తాను, పోదాం. డబ్బులు అడిగాం, మీ నాన్న అక్కడికి వచ్చి ఇస్తా అన్నారు. ఆయన చూస్తే బాగుంటుంది కదా. అదే నేను నాన్నగా, నువ్వు ఇంటికెళ్ళమ్మా. కూడు తినబాకు, జ్వరం ఎక్కువ అయ్యింది. ఇందులో రొట్టి పాలు ఉన్నాయి, తీసుకో. మిర్లి, రే టైం అవుతుందిరా. అన్నీ వదులుకుని నన్ను నమ్మి నాతో వచ్చేస్తావుగా. ఏందట్టాడిగా? నేను వదిలిపెట్టేవన్నైనా కట్టుకుంటానని ఎవడైనా నీతో చెప్పాడా? నీకీ అనుమానం యాడ్నుంచి వచ్చింది? తొందరగా నీతో కలిసి బతకడం కోసం రోజు ఆ సామితో పోట్లాడుతున్నాను. కాసేపు ఉంటే మంచి ఎక్కువైపోద్ది. తొందరగా వెళ్ళండి. ఇంతకాలం నేను చేసిన దొంగతనాలన్నీ నా కోసం, కానీ ఈసారి సరిపోయేది మన ఇద్దరం బాగా బతకడం కోసం. రే వెళ్దాం రా. మన ఏరియా నుంచి పార్టీ వాళ్ళు వస్తారు, కూర్చోబెట్టు. అన్న ఏడపోతున్నారు? ఎమ్మెల్యే గారిని చూడడానికి. ఆయన రావడానికి లేట్ అవుద్ది. ఈలోగా టీ తాగి వెళ్తురు కానీ రండి. అన్నా, అందరికి మంచి టీ అయినా. ఇదిగో పాలున్నాయిగా, సై తొందరగా సై. నమస్తే అన్న. నమస్తే. ఇంట్లో అందరూ బాగున్నారన్నా? ఇదిగోండి అన్న, ఏడుగా గారి. అరే మాట్లాడకండి అన్న, తీసుకోండి. ఇదిగోండి అన్న టీ. ఇలా ఇవ్వయ్యా. ఏంటండి అందరూ బయట నిలబడ్డారు? వచ్చి లోపల కూర్చోండి. రండి, పిలుస్తున్నారు. రండయ్యా, రండి రండి. రే పోలీసులు రా. రే
నాకు అడవి ఉంది. అడవిలో ఒక కొండ ఉంది. నాకెందుకో ఆ కొండను చూస్తుంటే గ్రానైట్ కొండ అనిపిస్తుంది. ఏంటి అందరి ముందు చెప్తున్నావు? అయితే మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందామా? సరే పద మాట్లాడదాం. జాగ్రత్తయ్యా. తమ్ముడు, నాకు అడవి ఉంది. అడవిలో ఒక కొండ ఉంది. నాకెందుకో ఆ కొండను చూస్తుంటే గ్రానైట్ కొండ అనిపిస్తుంది. గవర్నమెంట్కి తెలియకుండా తవ్వాలంటే అయ్యగారు మనసు పెడితేనే జరుగుతుంది. ఆ కొండ తవ్వి మీకు ఎంత కావాలో తీసుకుని మిగతా తీస్తే చాలు. నానొస్తున్నారు. ఇప్పుడే రాడన్నారు, అప్పుడే వచ్చేసాడు. నాన్నగారికే చెప్తురు కానీ రండి. మీరు వెళ్ళండి, నాకు అర్జెంటుగా ఒంటేలు వస్తుంది, నేను వెళ్ళొస్తానా? సరే త్వరగా రండి. వామ్మో, ఇరుకుపోయాడే. రే త్వరగా బయటకు వచ్చారా? ఎక్కడుంటే మనం దొరికిపోయేటట్టున్నాం. అక్కడ ఏమైందో తెలియడం లేదే. దొరికిపోయి ఉంటాడా? ఇంకా రాలేదే. ఇక్కడ ఉంటే నేను కూడా దొరికిపోతానేమో. సైలెంట్కి వెళ్ళిపోవలసిందే. ఖాళీ తొందరగా బయలుదేరరా. ఎవరైనా వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వచ్చేసావా? ఎక్కడ నన్ను ఇరికించేస్తావేమో అని భయపడ్డాను. నేనేమన్నా నీలాగా మధ్యలో ఒగ్గేసి వెళ్ళిపోవడానికి? ఏంద్రా అదే? రే కొట్టేసావా? ఒక్కడవే ఎలా రా?
జానీ నువ్వు మామూలోడు కాదరా. రేయ్ ముందు వీటిని తీసుకెళ్ళి డబ్బు చేద్దాం, సగం సగం పంచుకొని సెటిల్ అయిపోదాం. రేయ్ సంతోషపడించాలు, ఎక్కడైనా దాచిపెట్టు. రింగ్ వెళ్తుందా? రే మావా, నేను జానీ. బాగున్నాను. ఒక చిన్న మ్యాటర్. వచ్చిన చోట ఒక లూటీ చేశాం. కొడైకెనాల్లో పసిడిస్తే పచ్చనోట్లు ఇచ్చేవాళ్ళు ఉన్నారా? ఇది పెద్దదని చెప్పరా. రే ఇది పెద్ద మ్యాటర్, కరెక్ట్గా చెప్పు. ఒక్క నిమిషం ఉండు. సరే థ్యాంక్స్ రా. నగలు రెడీగా ఉన్నాయి, డబ్బు రెడీగా ఉందిగా. సరే ఇప్పుడే పంపిస్తాను. శంకర్, నగలేడో కొట్టుకుపోయాడు. మీరు ఏం చేస్తున్నారా? నువ్వేం చేస్తున్నావు ఇంట్లో ఉండి? ఏం చేస్తున్నావు? చంపేస్తారు మిమ్మల్ని అందరినీ. ఇది ఎవరు దొంగిలించారో తెలియాలి నాకు. నగలు మొత్తం వెంటనే ఇక్కడికి వచ్చి తీరాలి. పోరా, వెళ్ళు వెళ్ళు. ఎవడు ఇంట్లోకి వచ్చాడో తెలియకుండా ఏం చేస్తున్నావు నువ్వు? వెళ్ళు. నేను ఎమ్మెల్యేని. నీకు నగలిస్తానని చెప్పాను కదా, అవి ఎవరో దొంగిలించారు. అమ్మటానికి ఎవరైనా వస్తే వెంటనే నాకు ఫోన్ చేయి. ఇది బాగా పురాణ నగలు లాగా ఉన్నాయి. మీరు అనుకున్నట్టు ఎక్కువ డబ్బు రాదు. సెటు, మేము చాలా నాలుగా ఈ వ్యాపారంలోనే ఉన్నాం. న్యాయంగా చెప్పు. ఒకటే ధర 23 లక్షలు. 23 అంటే 20లో సగం, 13లో సగం. పంచుకోవడం కష్టం, తక్కువైనా పర్లేదు, రౌండ్గా అడుగు. సరే సెటు, మీకు వద్దు మాకు వద్దు, రౌండ్గా 30 లక్షలు ఇచ్చాయి. అలాగే ఇస్తాను. జరాటైరా, ఇప్పుడే వస్తాను. ఎవరు చుంటారా? సేటానే ఏంటది? హాయ్ సాబ్, ఏమిటి ఎమ్మెల్యే గారు మా ఇంటి వైపు? రండి కూర్చొని మాట్లాడుకుందాం. ఏం అక్కర్లేదు సేటు, నా ఇంట్లో నగలు ఎవరో దొంగిలించారు. నీ దగ్గరికి ఎవరైనా అమ్మటానికి వచ్చారా? అట్లా ఎవరూ రాలేదు సాబ్. ఎవరైనా వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. జరూర్ సాబ్. వాళ్ళు వెతుకుతూ వచ్చింది పైన తెలుసు. అదే నగలకి వీళ్ళకైతే ₹1 కోటి ఇవ్వాలి. ఈ బచ్చగాళ్ళకి 30 లక్షలు ఇచ్చే చాలు. మనకి వ్యాపారమే ముఖ్యం. నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా. లేవు బాయ్, 30 లక్షలు ఉన్నాయి. సరే వెళ్తాం సెటు. లెక్కట్టుకోద్దా? దేకో, ఎమ్మెల్యే మనుషులు నగలు పోయినాయని ఎతుకుతూ ఉన్నారు. వాళ్ళ కంటపడకుండా తప్పించుకోండి. సెటు పోరా. నీ అబ్బా. సరే పోనే, కడిగేసుకుందాం. రేగాలి,
వెళ్ళి మెర్లిని తీసుకొస్తాను. ఈలోగా నువ్వు స్నానం చేయి. ఏట్రా అటా నుంచున్నావు? వెళ్ళి తానం చేయి. వెళ్ళు. అయిందేదో అయింది, నేను తానం చేసి వస్తానా. 5 నిమిషాలు ఆగరా. ఈ టైంలో డబ్బుతో ఊళ్ళోకి వెళ్ళడం అంత మంచిది కాదు. నా మాట ఎన్ని తానం చేయి. పోరా, వెళ్ళి తానం చేయి. డబ్బు మంచం కింద తిట్టాను, చూసుకో జాగ్రత్త. వినబడుతుందా? ఏటిడు ఎల్లి సాలసైపోయింది, ఇంకా రాలేదేటి? ఎల్లి చూసొత్త పోలా. అంటే డబ్బు తీసుకెళ్ళిపోతాను. అయిందేదో అయింది, నేను తానం చేసి వస్తానా. 5 నిమిషాలు ఆగరా. ఈ టైంలో డబ్బుతో ఊళ్ళోకి వెళ్ళడం అంత మంచిది కాదు. నా మాట ఎన్ని తానం చేయి. పోరా, వెళ్ళి తానం చేయి. దొంగ నా కొడుకు, నీ దొంగ బుద్ధులు నా దగ్గర చూపించావు కదరా. నిన్ను ఏం చేస్తాను చూడు. ఎవరయ్యా? ఎమ్మెల్యే గారిని చూడాలి, తెరవయ్యా. ఇప్పుడు చూడడం కుదరదు, రేపు చాలా ముఖ్యమైన విషయం, తెరవయ్యా. కుదరదంటున్నాను కదా. నేను కలిసి గేట్ తెరవయ్యా. ఎవర్రా అక్కడ? అయ్యగారు, మీతో నగల గురించి మాట్లాడాలి. వాడిని పంపించు. అయ్యగారు, మీ ఇంట్లో నగలు కొట్టేసింది నేను, ఆ జానీనే. అయ్యగారు, ఆడ నగలు తీసుకుని డబ్బు చేసుకుని ఆ మెర్లి అమ్మాయితో లేచిపోయాడు. అయ్యగారు, ఆ కుక్కని తీసుకెళ్లి చెత్త కుండీలో పడేయండిరా. శంకర్, ఆ డబ్బు నాకు కావాలి, వెళ్ళి తీసుకురా. వాడిని పూడ్చిరండి రా.
రా, ఏం చేయాలో చెప్తా. ప్లాన్ చేద్దాం. ఈ పాటికల్లా ఇంటికి వెళ్ళిపోవాల్సింది. వర్షం పడేలా ఉంది. అవునే, టీకి ఆపొద్దంటే వీళ్ళు వింటేగా. వాడు దొరికాడా? ఆ పిల్లతో వీళ్ళేడు నాన్న. వాళ్ళు తప్పించుకోకూడదు. నేను ఇప్పుడే వస్తున్నాను. చాలా రాత్రి అయిందే. అవునే, పొద్దున్నే తొందరగా పనికి వెళ్ళాలి. నిద్రపోవాకు, పొద్దున్నే పనికి వెళ్ళాలా. వస్తాను. మిర్లి, ఏడకి పోయావు? ఎంతసేపటి నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా? క్రిస్మస్ వస్తుంది కదా, అందుకే చర్చికి వెళ్ళాం. సరే సరే, నేను ఏనే ఉంటాను. నువ్వు వెళ్ళి బట్టలు తెచ్చుకో, మనం ఎన్ని వెళ్ళిపోదాం. ఎందుకు ఇట్ట మాట్లాడుతుండవు? ఏదైనా గొడవ అయిందా? నాతో కలిసి బతకాలని రోజు దేవుడితో పోట్లాడుతున్నావు కదా, నీ కోరిక నెరవేరింది. ఇప్పుడు నా దగ్గర 30 లక్షల రూపాయలు ఉన్నాయి. వాటితో మనం ఎక్కడైనా బతికేయచ్చు. పో, వెళ్ళి త్వరగా వచ్చాయి. ఆ డబ్బుతో మనం ఎన్నాళ్ళు బతకగలమంటావు? ఓకేడు, పోనీ 2 ఏళ్ళు, ఆ తర్వాత మళ్ళీ దొంగతనం చేస్తావు. నేను నా బిడ్డలు నువ్వు ఇంటికి వస్తావా లేక పోలీస్ స్టేషన్లో ఉండావా అన్న భయంతో సావాలి. అంతేగా, ఆ దొంగ డబ్బు మనల్ని బతకనివ్వదు. మనం ఎందుకు పారిపోవాలి? ఈ ఊళ్ళోనే పెళ్లి చేసుకుని బతుకుదాం. మా అయ్యతో నేను మాట్లాడతాను, తప్పకుండా ఒప్పుకుంటారు. ఆ డబ్బు మనకు వద్దయ్యా. నేను చెప్తే వింటావు కదా. సానా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో. డబ్బు ఎక్కడ దాచిపెట్టావు చెప్పరా? నీ డబ్బు సెట్ నా ఫ్రెండ్ గానే ఉన్నాయి. నన్ను ఓకే, నీకు ఇచ్చేస్తాను. నీ ఫ్రెండ్ని చంపి అరగంట అయిపోయిందిరా. ఎవరికి చెప్తావు కథలో?
మణన్న ఎందుకు నీ కోతులన్నీ ఇలా గోల్ చేస్తున్నాయి? అదే నాకు అర్థం కావటంలే. అయ్యో అమ్మో ఏంటి? అయ్యో అయ్యో ఇటు రండి. ఏంటమ్మా ఏంటి? తప్పుకో తప్పుకో తప్పుకో. అయ్యయ్యో, ఏమైంది చూడు. అడవి కుక్క బాగా కరిచినట్టుంది. అమ్మో అవునే. రే మరి 5-6 కుక్కలు మీదపడి కరిచినట్టున్నాయి. చూడ్డానికే భయంగా ఉంది. రే బాలా రారా తిప్పు. నీ కూతుర్ని తీసుకెళ్ళవే. మెర్లీ మెర్లీ లేవే, చెప్పిన మాట విను. లే వెళ్దాం. రామ్మా, లేదురా. రావే రామ్మా, పదా. రేకాలి, నేను వెళ్ళి మెర్లిని తీసుకొస్తాను. ఈలోగా నువ్వు స్నానం చేయి. ఈ టైంలో డబ్బుతో ఊళ్ళోకి వెళ్ళడం అంత మంచిది కాదు. నా మాట ఎన్ని స్నానం చేయి. పరువు తీయాలనుకుంటున్నారా? డబ్బు మంచం కింద పెట్టాను, చూసుకో జాగ్రత్త. దొంగను మీ అంత తెలుస్తాను. నిన్ను
నా పురుగు తీయాలనుకున్నావు కదా, చావరా చావు. ఏందయ్యా, ఏమైంది? దేవుడా, కన్న తండ్రికి ఇసం పెట్టిందా? ఎంత పాపాత్మురాలివే, కన్న తండ్రికి విషం పెట్టి చంపేశావా? దేవుడా, అయ్యో దేవుడా, ఎంత పని చేశావే? నాతో కలిసి బతకాలని రోజు దేవుడితో పోట్లాడుతున్నావు కదా, నీ కోరిక నెరవేరింది. నీకు నేనంటే అంత ఇష్టమా? అన్నీ వదులుకొని నన్ను నమ్మి నాతో వచ్చేస్తావుగా. నీతో నేను, నాతో నువ్వు జీవించాలి కలకాలము. నా పేరులో నీ పేరునే దాచా చాటుగా. నా సంతోషాన కన్నీరు వచ్చే, నీలో నా ప్రేమే చూసలే. నీ కలలో నా స్వర్గం హాయిలే. అరే ఏంటి పిల్ల, నా మనసులోనా నీ ఉండిపోవే. ఓ మోహమల్లే నీ ముద్దుగాల్లో నన్ను లాగినావు. బేకోరి చూసా ఏంటి కానరావు.